హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ లైఫ్ ఆఫ్ లైట్ వర్కర్ డే 2లో ఉన్న మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా మనందరి గురువు జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పరిచయ ఛానల్ వారికి, సరిత మేడంకి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న అనేక ఈ ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మనం నిన్న చెప్పుకున్నాం కొంతవరకు లైఫ్ ఆఫ్ ఏ లైట్ వర్కర్ అంటే మన జీవిత గాథ. ఇది ఏ ఒక్కరిది కాదండి, మనందరిది. ఒక్కరిది కాదు, మనందరిది. ఈ భూమి మీద ఉన్నతమైన లక్ష్యంతో వచ్చినటువంటి మనందరి జీవిత గాథ ఇది. ఓకే, ఇది మనం మరికొంత అందుకునే ముందు ఒక 10 మినిట్స్ మనం ధ్యానంలో కూర్చుందామండి. కాంతి ద్వారా మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు ఒక 10 మినిట్స్. ఓకే, అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఈ ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. మనం ప్రతి ధ్యానానికి ముందుగా మనం సోల్ ఇన్వొకేషన్ అంటే సోల్ మంత్ర అనేది చెప్పుకోవటం ద్వారా మన హయ్యర్ సెల్ఫ్ మనతో కనెక్ట్ అయి ఉండడం ద్వారా మనం ఆ యొక్క ధ్యానాన్ని అద్భుతంగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా సోల్ మంత్ర చెప్పుకుని స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ మెడిటేషన్ పేరు బుద్ధి కోలం అంటారు. ఈ బుద్ధి కోలం అనేది ఏం చేస్తుందంటే, దీని కాంతి ద్వారా మనము మనల్ని, మన చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీస్ ని మనం క్లీనింగ్ చేసుకుంటాం అన్నమాట. అన్ని లేయర్స్ లోను, అన్ని శరీరాల్లోనూ ఉన్నటువంటి అన్ని నెగిటివ్స్ ని తొలగించుకొని మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు కాంతి అనేది మనం ఎనర్జీని బాగా తీసుకోగలుగుతాం. మనలో ఉన్న నెగిటివ్ ని ఎప్పుడైతే తీసుకోగలమో, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనం పూజలు పునస్కారాలు మంచిగా చేసుకునే ముందు ఇల్లంతా ఎలా శుభ్రపరచుకుంటామో, అదంతా ఆ పూజ గదంతా ఎలా శుభ్రం చేసుకునే వాళ్ళమో, ఇప్పుడు అలాగే ఈ ధ్యానంలో మనం ధ్యాన శక్తిని తీసుకోవడానికి ముందుగా మనం ఎంత ధ్యానం చేసినా కూడా ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది మనలోకి చేరుతూ ఉంటుంది. ప్రతిరోజు ఈ జీవన విధానంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ భూమి మీద ఉన్న ఎనర్జీస్ అలా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెష్ గా మనం ఆ విశ్వశక్తిని ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని కాంతి ద్వారా మనం మన లోపలికి తీసుకునే ముందు మనల్ని మనం ఒకసారి శుద్ధి చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సోల్ ఇన్వొకేషన్ చెప్పండి అందరూ. నేను చెప్తున్న సంకల్పాలని వీలైతే పైకి చెప్పుకోండి, లేదా మనసులో చెప్పుకున్నా పర్వాలేదు. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. ప్రతి మనిషికి షట్చక్రాలతో పాటు తలపై భాగంలో ఒక 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుందండి, అందరికీ కూడా. దీన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనము మన యొక్క ఊర్ధ్వాత్మ, మన పూర్ణాత్మ, మన హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతాము. సో ఇప్పుడు ఆ సోల్ స్టార్ చక్ర ద్వారా మనందరము కూడా కలిపి ఒక సామూహిక చైతన్యంగా ఏర్పడి ఇప్పుడు ఈ ధ్యానాన్ని చేస్తున్నాం. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర ద్వారా ఆ మూల చైతన్యానికి కనెక్ట్ అవుతున్నాం.
మూల చైతన్యం నుండి వెలువడుతున్న కాంతి మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతోంది. ఇప్పుడు బుద్ధికోలం ధ్యానంలోనికి వెళ్తున్నాం. మరలా సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. నేను ఆత్మను నా మీదుగా బుద్ధికోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధికోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన విధంగా ఉండాలి. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. ఈ బుద్ధికోలం ధ్యానాన్ని మనకు అందించిన జ్వాలాకుల మహర్షిని కూడా ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నాము. ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ ధ్యానం జరగాలని కోరుకుందాం. మీ పైన గాలిలో, ఆకాశంలో ఒక తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కొనలు గల నక్షత్రాన్ని విజువలైజ్ చేసుకోండి. మీ తలపైన ఆకాశంలో ఒక నక్షత్రాన్ని, తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కొనలు గల నక్షత్రాన్ని విజువలైజ్ చేయండి, ఊహించుకోండి. మీకు ఊహ రాకపోతే భావనలో ఉండండి. మీ తలపైన ఒక నక్షత్రం ఉన్నట్టుగా భావించండి. ఊహకు అందకపోతే భావనలో ఉండొచ్చు. తెల్లని కాంతితో మెరిసిపోతున్న ఒక నక్షత్రాన్ని విజువలైజ్ చేస్తున్నారు. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరిన ఒక తెల్లని కాంతి స్తంభం, ఒక తెల్లని కాంతి స్తంభం. అన్ని సూర్యులకి పైన ఒక గెలాక్టిక్ సెంట్రల్ సన్ ఉంటుందండి. అక్కడి నుంచి మనం కాంతిని తీసుకొస్తున్నాం. ఆ కాంతి ఆ నక్షత్రం ద్వారా ప్రవహిస్తూ మన మీదకి చేరుతోందండి. ఆ కాంతి స్తంభం అంటే ఆకాశంలోంచి బయలుదేరిన ఆ కాంతి స్తంభం ఆ నక్షత్రం ద్వారా మనలో ప్రవేశించి మన ద్వారా భూమిలోకి వెళ్తోంది. ఒక తెల్లని కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేస్తున్నారు ఆకాశంలో నుండి భూమి లోపలికి. ఆ కాంతి స్తంభంలో మీరు ఉన్నారు. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ నేను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
మీ యొక్క అన్ని శరీరాలని శుద్ధి చేస్తున్నాయి. కొంతసేపు ఆ భావనలో ఉండండి. తెల్లటి కాంతి వలయం మీ చుట్టూ సవ్య దిశలో తిరుగుతూ, ఒక స్ప్రింగ్ లా తిరుగుతూ మీ యొక్క అన్ని శరీరాలని శుద్ధి చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం 5 కొనల గల నక్షత్రం ద్వారా భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఉన్న మిగిలిన అన్ని బుద్ధి కోలములతో మరియు మిగిలిన కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానింపబడాలి. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేయండి. నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐ యామ్ ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. ఇప్పుడు మనందరి సోల్ స్టార్ చక్ర ద్వారా అష్టలక్ష్ముల యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతున్నాం. అష్టలక్ష్ముల నుండి బయలుదేరినటువంటి ఆ కాంతులు మనలో, మన యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మనలో నిండిపోవటాన్ని గమనించండి. ఆ అష్టలక్ష్ముల యొక్క శక్తులు మనలో నిండిపోతున్నాయి. అద్భుతమైనటువంటి కాంతి ప్రసారం మనలో జరుగుతోంది. అష్టైశ్వర్యాలతో కూడినటువంటి ఆ కాంతి మనలో, మన యొక్క ప్రతి అణువులోనూ, ప్రతి కణంలోనూ నిండిపోతోంది. ఆ అష్టలక్ష్మి శక్తులకి మన యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. అలాగే జ్వాలాకుల మహర్షికి మన యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకొని 5 సెకండ్స్ ఆగి కళ్ళు తెరవండి. 5, 4, 3, 2, 1, 0.
ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ధ్యానం అండి. మనం ఎప్పుడు క్లెన్స్ అవుతామో, ఎలా శుద్ధి చేయబడ్డాం అనుకోండి, మనం ప్యూర్ అయిపోతూ ఉంటాం. మన చైతన్యం పెరిగిపోతుంది. మనం తీసుకునే జ్ఞానం కూడా రిసీవ్ చేసుకోవడానికి మనం ఇంకా చాలా ప్రశాంతమైన స్థితిలో ఇంకా తీసుకుంటాం. భూమిలో భూమి యొక్క లేయర్స్ కూడా శుద్ధి చేయబడతాయండి. మనం ఉన్నామంటే ఇక్కడ ఉన్నామంటే ఇది భూమిలో మనం ఒక పార్ట్ కదండీ! సో, ఎంతమంది బుద్ధికోలం చేస్తే అంతగా భూమి శుద్ధి చేయబడతదండి. సో, అందుకని ఇది చేయటానికి కొంచెం అడ్డంకులు వస్తూ ఉంటాయి మనకి. సో, ఇది మీకు ఈరోజు నేను ఇస్తున్నాను గదా! ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సరిత మేడంని అడిగి ఆ బుద్ధికోలం ధ్యానం తీసుకోండి. అది గైడెడ్ ఉంటుంది చక్కగా. అందులో ఒకసారి వీడియో చూస్తే మీకు ఆ విజువలైజేషన్ కూడా చాలా ఈజీగా తెలుస్తదండి. ఒక పెట్టుకోండి మేడం. ఒక 21 డేసో, 11 డేసో పెట్టుకొని చూడండి. అసలు ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తదప్పుడు. ఆ తప్పకుండా. డిఫరెన్స్ అనేది చాలా బావుంటదిది. ఇది ఇంకా రకరకాలుగా యూజ్ చేయొచ్చు. అసలంటే మీరు యూజ్ చేసాక నేను చెప్తాను. అది చాలా అద్భుతంగా పనిచేస్తది. సో, ఈరోజు మనం ఇప్పుడు ఈ టాపిక్‌లోకెళ్దామండి. నిన్న చెప్పుకున్నాం కదా! చీకటి శక్తులు మనల్ని అనుక్షణం కూడా మన వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఉంచుకుంటారు. మెడిటేటర్స్ అనే వాళ్ళని ఇంకా వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఎదిగిపోయి వాళ్ళ యొక్క చైతన్యంతో భూమి యొక్క చైతన్యం మారిపోయే అవకాశాలున్నాయి గాబట్టి, వాళ్ళని ఇంకా ఎక్కువగా వాళ్ళ యొక్క కనుసన్నుల్లో ఉంచుకొని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళేం చేస్తారంటే అండి, మనం పుట్టినప్పుడే మనం చెప్పాం కదా! చిప్స్ అన్ని పెడతారని చెప్పాం కదా! ఆ చిప్స్‌లో ఏంటంటే వాళ్ళేం పెడతారు అంటే, అవేమి కనపడవండి. ఏవి కూడా అన్నీ ఎనర్జీ లెవెల్స్‌లోనే. వాళ్ళు మనకి పుట్టుకతోటే కొన్ని మూఢనమ్మకాలు మనలో బిలీఫ్ సిస్టమ్‌ని కొన్ని సరికాని నమ్మకాల్ని మనలో ఇన్సర్ట్ చేస్తారనమాట. మనం పుట్టుకతోటే వాటిల్ని మనం అడాప్ట్ చేసుకొని పుడతాం చాలా వరకు. అందులో అతి పెద్దది అతి ముఖ్యమైనవి కొన్ని చెప్పుకుందాం మనం. పునరపి జననం, పునరపి మరణం అనేది మనకు తెలుసు కదండీ! పునరపి జననం, పునరపి మరణం అనేది ఎప్పటినుంచో వింటున్నాము. అంటే జనన మరణాలనేవి మామూలు. పుట్టిన వాళ్ళు మళ్ళీ చావడం మామూలే. మళ్ళీ పుట్టడం మామూలే. ఇదంతా అనుకుంటాం. కానీ మరి ఇలా జరుగుతున్నప్పుడు మనం ఎప్పుడు అసెండ్ అవుతామండి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చాలా మంది రమణ మహర్షి లాంటోళ్ళు అంటే మనకు తెలిసుండి రమణ మహర్షే. కానీ ఎంతో మంది మాస్టర్స్ అసెండ్ అయిన వాళ్ళు ఎంతో మంది మనకి పేర్లు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే అండి. చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనకు తెలియకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు అసెండ్ అవ్వలేదనేది కాదు కదండీ! సో, ఇంకా అలా అసెండ్ అయిన వాళ్ళు మరి వాళ్ళందరూ ఎలా అసెండ్ అయ్యారు? పునరపి జననం, పునరపి మరణం అన్నారు కదా! మరి రమణ మహర్షి మళ్ళీ పుట్టాలి కదా మనకి. ఎందుకు పుట్టట్లేదు? ఆయన మటుకు మనతోటే ఉన్నారుగా మరి. ఆయనను ఏదో కొంత ఎంతో కొంత మనల్ని అంటుకునే ఉంటారు కదా! ఏదో కర్మ. సత్కర్మ అయితే సత్కర్మైనా అనుభవించాలి. దుష్కర్మైతే దుష్కర్మైనా అనుభవించాలి. మరి ఎందుకు రాలేదు? వాళ్ళెందుకు రాలేదు? వాళ్ళకి ఆ సత్యాలు తెలుసు. వాళ్ళు ఏ కర్మని అంటుకోలేదు వాళ్ళు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మలేదు. కర్మ అనేది నాకు లేదింకా అని వాళ్ళు అనుకోబట్టి వాళ్ళకి ఆ కర్మ అనేది లేకుండా వాళ్ళు అసెండ్ అయిపోగలిగారు. ఆ పరమాత్మలో లీనమైపోయి అంటే హైయర్ డైమెన్షన్స్‌కి ఎళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఈ భూమి మీద ఇంక వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ ఎదుగుదలకి ఇంకా ఉన్నత తలాల్లోకి ఎళ్ళిపోతారు. అక్కడ ఉండి ఇంకా పై తలాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ భూమి మీదకొచ్చేది అది వేరే కాన్సెప్ట్. అది వాళ్ళంతట వాళ్ళు అనుకుంటే వాళ్ళేమి కర్మలు లేకుండా అప్పుడొస్తారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళింకా ఉన్నతమైన తలాలకి వెళ్ళాలి గాబట్టి. సో, ఇప్పుడు ఏంటంటే మనకి పునరపి జననం, పునరపి మరణం అనేది లేదు. ఇది మనకి అలాగా చెప్పబడిందంతే. బిలీఫ్ సిస్టమ్ మనకి క్రియేట్ చేసేసారంతే. అలాగే అందులో భాగంగానే ఒక్క నిమిషం మేడం. ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మేము ఈ న్యూ ఎనర్జీ బుక్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఈ నక్షత్ర మిత్రులు న్యూ ఎనర్జీ బుక్ అవి ఉన్నాయి కదండీ! అందులో చెప్తారు టోబియాస్. మీకు కర్మ అనేది లేదు. లా ఆఫ్ కర్మ అనేది లేదు.
అది మీరు నమ్మితేనే మీకు అది వర్తిస్తుంది. లేకపోతే ఆ కర్మ చక్రాన్ని మీరు దిగేసాను అని అనుకుంటే మిమ్మల్ని ఆ కర్మ అనేది అంటదు. మీకు చాలా డౌట్స్ ఒస్తాయి అప్పుడు. అలా అనేస్తే ఎలాగండి అని. నిజంగా నేను మెడిటేషన్‌లోకొచ్చిన కొత్తలో నాకు చెప్పారండి ఇది. కొంతమంది ధ్యాన మిత్రులు చెప్పారు. కానీ నేనప్పుడు నమ్మలేదు. అంటే మరి ఎలాగా మనం ఎలాగా ఇదవుతాము? అలాగా నాకు అప్పటికి నా ఉన్న స్థితికి నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. ఆ యొక్క ఇదిని. అప్పుడు తర్వాత నేను మేడం దగ్గరకొచ్చి న్యూ ఎనర్జీ ఆడియోస్ ఇవన్నీ విన్నాగా, అప్పుడు అందులో టోబియాస్ చెప్పారండి. ఏమనంటే, కర్మ సిద్ధాంతం అనేది లేదు. ఓన్లీ మీ భూమి మీద మాత్రమే మీరు ఉందని నమ్మారు గాబట్టి మీకు వర్తిస్తుంది. ఏదైనా సరే చూడండి, ఇప్పుడు పిల్లి వదిలేస్తే చెడు జరుగుతదని మనకి ఒక మూఢనమ్మకం ఉంది. అది నమ్మిన వాళ్ళకి నిజంగా అలాగే జరుగుతదండి. మనం కాదని త్రోసేసి ఎళ్ళిపోతాం. మనకేం ఉండదు. అంటే ఆ నమ్మకానికి నువ్వు బలాన్నిచ్చావు. ఇప్పుడు వాస్తుని నమ్మేవాళ్ళుంటారు. వాస్తుని నమ్మి దాన్ని బలాన్నిస్తే మనం ఆ వాస్తు నిజంగానే వాళ్ళకి పనిచేస్తది. అదే వాస్తుని నమ్మని వాళ్ళకి ఏముండదండి. ఇప్పుడు మనం ఇక్కడంటే వాస్తుని నమ్ముతున్నాం. అదే మరి అదర్ కంట్రీస్‌లో వాటిలో వాళ్ళకి వాస్తులుండవు కదా! మరి వాళ్ళెలా సస్టైన్ అవుతున్నారు? వాళ్ళకెందుకు మరి ఆళ్ళు మామూలుగానే ఉంటున్నారు కదా! ఎందుకంటే ఇక్కడ మనం నమ్మాము. దాన్ని నమ్మి దానికి బలాన్నిచ్చాం గాబట్టి అది మనకి అక్కడ వర్తిస్తుంది. ఎప్పుడైనా సరే అది ఏ సిద్ధాంతమైనా సరే మనం నమ్మితేనే మరి కొంతమంది నమ్మరు. ఇప్పుడు వైద్యానికైనా అదే కదండీ చెప్తారు. నమ్మకంతోటి యేసుకుంటేనే అది పనిచేస్తుంది అని చెప్తాం కదా! అలాగే ఈ కర్మ సిద్ధాంతం కూడా అలాంటిదే అన్నమాట. మరి మనకి చెప్పారు మన జీవితాన్ని మనమే సృష్టికర్తలం అని చెప్పి పత్రి సార్ చెప్పారు గదండీ! మరిప్పుడు కర్మ సిద్ధాంతం ఉన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వెలా సృష్టించుకోగలవు? ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు పాస్ట్ లైఫ్‌లకి బానిసవయిపోతావు. అంటే ఆ పాస్ట్ లైఫ్‌లో నేనేం చేశానో, దాన్ని బట్టి ఇప్పుడు నా జన్మ ఉంటది గాబట్టి, నా చేతుల్లో ఏమీ లేదు అన్నది అక్కడ ఆహ్, వ వ వ విసిద్దమవుతోంది. కానీ ఏంటి మనకు తెలిసినదేంటి? మన జీవితానికి మనమే సృష్టికర్తలం అని మనం తెలుసుకున్నాం కదా! మరి అలాంటప్పుడు మన జీవితం మన చేతుల్లోనే ఉన్నప్పుడు, ఈ కర్మ సిద్ధాంతం అప్పుడు మనం తెలియక దాన్ని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఆ సత్యాన్ని మనం మన ఆత్మ లెవెల్‌లో మనం దాన్ని నిక్షిప్తం చేసాం. అందుకని మనం మళ్ళీ పుట్టే ముందు మనమే డిసైడ్ అవుతాం. ఓహో! వాడిని ఇలా చేశాను గాబట్టి వాడి ద్వారా నేను అనుభవిస్తాను. నిజంగానే మనం రాసుకున్నాం అదే. అదే మనం రాసుకున్నాం. ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మబట్టి. అదే కనుక ఇప్పుడు లేదు ఇంకా మీదట నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మను. నా జీవితాన్ని నా చేతిలో తెచ్చుకుంటాను అని చెప్పి మనం డిసైడ్ అయ్యి కర్మచక్రాన్ని దిగేసాను అని ప్రతిరోజు చెప్పుకోమన్నాడు కొన్ని రోజులు. అందులో టోబియాస్ కర్మ అనే వర్డ్ కూడా వాడకండి. మీకే కాదు ఎదుటోళ్ళకి కూడా మనం అప్లై చేయకూడదు. ఎందుకంటే ప్రతి వాళ్ళని ఇదిగో నీ కర్మరా అందుకే అలాగయింది. అలా అంటూ ఉంటాం. మనకలవాటు. అది ఎంత ఊత పదంలాగా మనం వాడేస్తూ ఉంటాము. తదాస్తు దేవతలుంటారని అంటారు కదండీ పెద్దలు ప్రతీదీ చక్కగా పాజిటివ్‌గా మాట్లాడమని ఎందుకు చెప్పారు? మరి ఇలాంటి తదాస్తు దేవతలుంటారు అంటే ఏంటి? మనం పలికేదే సత్యమవుతుంది. అందుకనే కదా మనకి ప్రతిసారి కూడా ఎప్పుడు పాజిటివ్‌గానే మాట్లాడాలి అన్నీ. ఎలా అనుకుంటున్నామో, మరి ఈ కర్మ కూడా అలాంటిదే. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. కర్మ చక్రాన్ని దిగేసానంటే సరిపోతుందా? అలా అనేసుకొని మనం మన ఇష్టానుసారం బతికేస్తే మళ్ళీ విశ్వ నియమాలు పనిచేసేస్తాయండి. అది కాదు. ఈ కర్మ చక్రాన్ని దిగేసామనుకోని మనము ముందు మన యొక్క చైతన్యాన్ని పెంచుకోవాలి. దాని ద్వారా మన యొక్క గిల్ట్ ఫీలింగ్ అనేది పోతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనకి ఈ జన్మలో మీకు తెలిసుండి నేను తె తెలిసో తెలియకో చేసాం కొన్ని తప్పులు. వాటిలికి మనం లోపల పశ్చాత్తాపపడి, వాళ్ళకి అవసరమైతే మన మనసులోని వాళ్ళకి క్షమాపణలు చెప్పుకొని, ఇక మీదట మనం కొత్త జీవితం అని అనుకోండి ఫ్రెష్‌గా. అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. అవేవి నన్నంటవు. ఇంక ఇన్నాళ్ళు చేసింది నాకేమి రాదు. అవేమి నన్నంటవు అని అనుకున్న రోజు మన యొక్క చైతన్యం అద్భుతంగా ఉంటుందండి. అప్పుడు మన మైండ్ కూడా సరిగ్గా చక్కగా ఈ ఆలోచన అనేది చక్కగా చేస్తుంది. అప్పుడు మన జీవితం ఎలా ఉండాలో మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. మన జీవితాన్ని ఊహించుకోవాలి. భావనాశక్తి అద్భుతంగా ఉండాలండి. ప్రతి మెడిటేటర్‌కి కూడా నీ యొక్క జీవితం ఎలా ఉండాలో అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఇలాగవ్వాలి, అలాగవ్వాలి. వాళ్ళు బావుంటేనే కదా మనము ఎంత ధ్యానం చేసినా కొంత ఉంటుంది కదండీ భౌతికంగా ఉన్నప్పుడు. మనం అవన్నీ తప్పదు. అందుకని వాళ్ళు బిగ్ పిక్చర్ చూడగలగాలి. ఆళ్ళందరూ వాళ్ళ యొక్క సోల్ డిజైనింగ్‌లో వాళ్ళు ముందుకెళ్ళి చక్కగా అద్భుతంగా, హ్యాపీగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆ విజన్ ఉండాలనమాట. అది
మనం క్రియేట్ చేసుకోవాలి. మేనిఫెస్ట్ చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు ఎమోషన్స్‌ని మనం సప్రెస్ చేయకూడదు. ఏమొచ్చినా కోపం, ద్వేషం అవన్నీ బయటికి పంపేయాలండి. నిజంగా ఒక వ్యక్తి మీద ఎలాంటి కోపం ఉంటుందో మనం గమనించుకోవాలి. వాటిలన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలంటే మళ్ళీ లోపల దాచేసుకుంటే ఆ ఎమోషన్స్ అన్నీ మళ్ళీ అవే రోగాల కిందొస్తాయండి. అవే ఆ బ్లాక్సే ఆ రోగాలొస్తాయన్నమాట. దీనికి నా ఉదాహరణ ఏంటంటే నేను చెప్పాను కదా నిన్న. నేను 2007లో సిక్ అయ్యానండి. వెన్నుపూస ప్రాబ్లమ్ ఉంది నాకు. అది చాలా సివియర్ ప్రాబ్లమ్ అన్నమాట. ఒక 3½ ఇయర్స్ నేను ఫుల్ బ్యాక్ పెయిన్ అన్నమాట. అసలలా పడుకునే ఉండేదాన్నండి. ఏదైనా మధ్యలో లేచి తిరగటం, ఏదో కొంచెం తిరగటం పని వాళ్ళ చేత చేయించుకోవడం తప్పించి, కూర్చోవడం కూడా కూర్చోలేనన్నమాట. అంత సివియర్ పెయిన్. అంటే స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. సో, నేనింక అన్ని ట్రీట్‌మెంట్‌లు అన్నీ అయిపోయినాయండి. మొత్తం మనకి అందుబాటులో ఉన్న ట్రీట్‌మెంట్‌లన్నీ కేరళ వైద్యం గాని, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, వనమూలికలు, ఇంకా ఇంకా హోమియోపతి ఇవన్నీ మామూలే. ఇంక అన్నీ అయిపోయినియి. ఎవరు కూడా మీకు ఇంక ఇంతేనండి లైఫ్ లాంగ్ ఇంతే మీరిలాగే ఉంటారు. మీరలాగే ఎంత ఓపుకుంటే అంత లేచి తిరగడం తప్పించి లేతే అంటే ఆపరేషన్‌కెళ్ళినా సక్సెస్ అయితే ఏముండదు. ఇన్ కేస్ మీకేదైనా ఫెయిల్ అయిందంటే మటుకు ఇంకా మీరు పారాలిసిస్ బాడీ పారలైజ్ అయిపోతుంది అని చెప్పారనమాట. సరే నేనైతే ఎప్పుడు భయపడలేదండి. లేదు నాకు ఇది కాదు. నాకేదో ఉంది నా జీవితం. నేనిలా ఉండిపోను. ఇంకా ఎంత మనం చాలా చిన్నవాళ్ళం కదండీ! ఇలా ఉండిపోము. నేను ఎప్పటికైనా సెట్ అవుతాను మటుకు అప్పటికింకా నేను మెడిటేషన్‌లోకి రాలేదండి. కానీ అలాగా విజువలైజ్ చేసుకునేదాన్ని. నిజంగా నాకు మరి అది పూర్వజన్మతో నాకున్నటువంటి ఆ సంస్కారం అయ్యుండొచ్చు. నేను మటుకు మళ్ళీ లేచి తిరుగుతాను. నేను నార్మల్ అవుతాను. అలా అనుకునేదాన్నండి. అలా అనుకుంటూ ఆ లాస్టు టైమ్ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చే ఒక 1 ఇయర్ ముందు నుంచి కూడా నేను ఇంకా అసల వి రోజు రోజుకి ఇంకా ఎక్కువైపోతోందండి ప్రాబ్లము. అంతకు ముందున్న ఇది కూడా లేకుండా బెల్ట్ పెట్టుకుంటే గాని మంచం మించి లేవలేని స్థితికొచ్చేసాననమాట. అంత ఇదైపోతుంది ట్రీట్‌మెంట్‌లు చేయించిన కొలది బాడీ ఇంకా వీక్ అయిపోయి చాలా ఇదైపోతుంది. అయినా సరే మైండ్ మటుకు నాకు అలా చెప్పేదండి. లేదు తగ్గే టైమొచ్చింది, తగ్గే టైమొచ్చింది నేను తగ్గిపోతుందని. ఆ టైంలో అండి షిరిడీ సాయిబాబాది సీరియల్ వచ్చేదండి తెలుగులో. ఈటీవీలోనో, ఎందులోనో. అది ఇంకా అసలు ఎంతలా చూసేదాన్నంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయేదాన్ననమాట. ఆ మిరాకిల్స్ చూసి నా జీవితంలో కూడా అలాగే జరుగుతాది అనేటంత తపన వచ్చేసేదనమాటండి అంతలాగా. అంటే మనం ఏది చూసి మనం అట్రాక్ట్ చేస్తామో అదే మన జీవితంలో సత్యం అవుతది అని నేను చెప్పగలనండి. మనం ఎప్పుడు ఆ సీరియల్స్ అవి చూసి ఆ మైండ్‌ని దాని మీద పెట్టామనుకోండి నిజంగానే ఆ ప్రాబ్లమ్సే మనకొస్తాయి. ఆ సీరియల్స్‌లో చూపించే అత్తాకోడళ్ళ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఇవే కదండీ అన్ని సీరియల్స్. అవి చూడొద్దు. అందుకే చెప్తాను. అసలు టీవీ అయితే అవాయిడ్ చేసామని చెప్తారండి. న్యూస్ కూడా మనం చూడక్కర్లేదు. ఏం అవసరం లేదు టీవీ. ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించే మనం టీవీ చూడాలండి. అంతకు మించి ఏది కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే మనం చూడడం ద్వారా ఆ మిరాకిల్స్ మన జీవితంలో సత్యమైపోతాయండి. అలాగే అప్పుడు ఏమైంది 2011లో నాకు ఒక ధ్యాన మిత్రురాలు ధ్యానానికి తీసుకెళ్ళిన రోజే నేను తెలుసుకున్నాను. ఎందుకు నాకు పెయినొచ్చింది అనేది. అది కూడా నేను తీసుకున్న కర్మండి. తీసుకున్న కర్మ. నేను చేసింది కాదు. తీసుకున్న కర్మనమాట. అది కూడా నాకు తర్వాత పోనీ ఆ రోజు నేను అది సత్యమో కాదో అన్న దానికి కూడా తర్వాత అలా జరుగుతూనే ఉన్నాయనమాటండి. ఎందుకంటే నా వీక్‌నెస్ ఏంటంటే ఎవరిని చూసినా వారు బాధల్లో ఉన్నారనుకోండి అది నేను తీసేసుకుంటాననమాట. ఆ వీక్‌నెస్ ఉంది. సో, అది స్టార్టింగ్ అనమాటండి. ఆ తర్వాత ఎన్నో సార్లు మాస్టర్స్ నాకు చూపించటం, మళ్ళీ క్లియర్ చేసుకోవడం అలా జరిగిందనమాటండి. ఆ రోజు మీరు మీకు తగ్గే టైమొచ్చింది. అందుకే వచ్చారని ఒక థర్డ్ ఐ మాస్టర్ అయితే చెప్పడం జరిగింది. ఆ 10 డేస్‌కే సింహాచలంలో ఇలా ధ్యాన మహాచక్ర జరుగుతుంది. వస్తారా మేడం అంటే, నేను ఎళ్ళిపోయానండి. వాళ్ళతో పాటు ధ్యాన మహాచక్రకొచ్చేసాను. వచ్చేసిన ఆ రోజే పత్రి సార్ తోటి ఆ ఫస్ట్ టైమే నేను ఆయనతో కలిపి మ లంచ్ టైమ్‌లో ఆయనతో పాటు గడిపే అవకాశం వచ్చింది నాకు. ఆయన అలా దూరంగా చూస్తుంటే ఆయనే పిలిచి కాలు రాయమని చెప్పి రాయించుకున్నారు. ఆ రోజే నాకు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక ఒక్క క్షణమేమో, ఒక నిమిషం చూసారేమో అండి. దానికే నాకెంతో అసల ఎనర్జీ అనేదే తేడాగా అనిపించింది. అక్కడున్న 2 రోజులు
ఇంట్లోనే అప్పటికి ఏంటంటే అండి, ధ్యానంలో కూర్చుంటే పెయిన్ ఉండేది కాదు. ఇంట్లో 1 అవర్ కూర్చున్నా పెయిన్ ఉండేది కాదు. ధ్యానం కళ్ళు తెరిచేసరికి పెయిన్ వచ్చేది. అందుకని ధ్యానం ఎక్కువగా చేసేసేదాన్ని. కానీ ఆ ధ్యాన మహాచక్రాలో అస్సలు కూర్చోలేకపోయాననమాటండి. ఇంకిలా పడిపోయేదాన్ననమాట. నాకు నేనే తిట్టేసుకొని, ఏంటి ఇంట్లో అంత బాగా చేశాను, చేయలేకపోతున్నాను అనుకున్నాను. కానీ తర్వాత తెలిసిందేంటంటే, ఆ ఎనర్జీస్ కట్టండి. ఆ ఎనర్జీస్ నాకు తెలియక అంత ఎంత ఎనర్జీస్ ఎక్కువుంటాయి కదా! ధ్యాన మహాచక్రాలో. దానికలా పడిపోయేదాన్ననమాటండి. అది ఇంటికొచ్చేసరికి 3 డేస్ ఉన్నానండి అంతే. ఫోర్త్ డే ఇంటికొచ్చేసరికి నాకు రీబర్త్ అండి ఇంకంతే. ఆ రోజు నుంచి రోజుకి క్యూర్ అయిపోయింది. ఏ మందు లేదు, ఏ మెడిసిన్ లేదు. ఆ ధ్యాన మహాచక్రం నుంచి వచ్చి 2012 జనవరి 1 నాకు రీబర్త్ ఇంకా. ఆ రోజు నుంచి దున్నేసానండి అంతే ఇంకా. నార్మల్ అప్పటిదాకా ఎవ్వరింటికెళ్ళినా అంటే ఇంకా మొహమాటం లేదు, ఏమీ లేదు. ఓ దివానో, ఏ మంచమో చూసుకొని పడుకోవడం, ఆళ్ళతో కబుర్లు చెప్పడం. ఎందుకంటే అలా ఉండిపోలేం కదా! మా మదర్ కూడా నాకు బాగా సపోర్ట్ ఇచ్చేవారనమాట. అలా ఉండొద్దు, అలాగే ఏదో ఒకటి చేయించేవారు. ఏదో ఒక పూజ, ఏదో ఒకటి ఆవిడ అన్నీ అమర్చి నన్ను ఆ టైంకి కూర్చోపెట్టడం. లేకపోతే వారానికి ఒకసారి ఒక పెయిన్ కిల్లర్ యేసుకొని ఒక అరగంట ఏ గుడికో వెళ్లి రావటం. ఆవిడ సపోర్ట్ అనమాటండి. అలాగే ఎవరిని మిస్ అవ్వకుండా అన్ని చోట్లకి వెళ్ళడం. అలాగా ఏంటంటే ఇంకా నేను లైఫ్ ఉంది. ఆవిడ సపోర్ట్, నా మైండ్ సపోర్ట్ అనమాటండి. అలా చేసేదాన్ని. అందుకని అందరికీ తెలుసు నేనెంత సిక్ అయ్యానో, ఎంతలా పడుకొని ఉండేదాన్నో. అలాంటిది నేను 2012లోనే ఆ! పంచద్వారకలు ట్రిప్ ఎళ్ళానండి. ఓన్లీ బస్సులో మళ్ళీ బస్ జర్నీ. పోనీ ఏ ట్రైన్ జర్నీ కూడా కాకండా. అంత రికవరీ వచ్చేసిందనమాటండి. ఆ స్పైన్ అయితే ఇప్పటికి అలాగే ఉంది. ఆ ప్రాబ్లమ్ అయితే ఇంకా అది గ్యాప్ పెరిగిపోయిందండి చెప్పాలంటే. ఈ మధ్యన చూపించుకుంటే. అది బై బర్తే నాకు ఫార్మ్ అవ్వలేదటండి అలాగా. సో, అది అలాగే ఉంది ఇంకా ఇప్పటికీను. కానీ ఎలాగా? మనం ఎలా బతుకుతున్నాం మన విల్ పవర్. మరి నాకెందుకొచ్చింది ఆ ప్రాబ్లమ్ అనొచ్చు. అప్పటిదాకా ఎమోషన్స్ అండి. నాకు ముగ్గురు పిల్లలు, అత్తగారు, మామగారు ఆయనొక్కరే. మా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ మా అత్తగారికి. అవన్నీ ఉంటాయి. అందరికీ తెలుసు కదండీ! కానీ అప్పటికి నాకు అంత జ్ఞానం లేదు. ఆ ఎమోషన్స్ అన్నీ లోపలికి తీసేసుకునేదాన్ని నేను. మన బాడీలో ఎక్కడైతే వీక్‌నెస్ ఉందో అక్కడ ఆ ఎమోషన్స్ పడతాయటండి. ఎవరికైనా అంతే. అప్పటిదాకా మన బై బర్తే నాకు ఫార్మ్ అవ్వలేదు. అప్పటిదాకా నేను బానే ఉన్నాను కదా! మరి ఎందుకొచ్చింది? ఆ ఎమోషన్స్ క్యారీ చేయటం వలన. అదే మనకు తెలియనప్పుడు ఏమనుకుంటాము, ఓహో! నేనేదో గత జన్మలో ఏదో పాపం చేసేసాను. ఇది అలా అయిపోలేదండి. కానీ నేను అలా అనుకున్న రోజు ఇంకా మన పరిస్థితి దిగజారిపోతుంది. అది ఎప్పుడైతే మనం గత జన్మలకి ఆపాదించామో, అప్పుడు గిల్ట్ ఫీలింగ్ వచ్చేసి మన హెల్త్ అనేది ఇంకా డిస్ట్రాయ్ అయిపోతుందనమాటండి. మనం కోలుకోవాలని కూడా ఎక్కువ ఆలోచించం. అంతేలే వచ్చింది కదా! ఇలాగే ఉండిపోతాను, ఇలాగే అయిపోతాను. ఇంక నా బతుకింతే. ఇలాంటి నెగెటివ్ ఆలోచనలో మనం ఉండిపోతాం. ఎట్ ద సేమ్ టైమ్ ఏమవుతుందంటే అండి, మన హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్షన్ కూడా తెగిపోతుందండి. మనం ఎప్పుడైతే గిల్టీ ఫీలింగ్‌లోనో, ఈ నెగెటివ్ ఎమోషన్స్‌లోనో మనం ఉంటే, మన తల్లితో కనెక్షన్ మరి మన యొక్క భౌతిక శరీరంతో తల్లితోటి ఉంటాము. మన ఆత్మ దాని తల్లితో కనెక్షన్ మిస్ అవుతే ఏమవుతది? మనకి ఇన్నర్ గైడెన్స్ ఉండదు. మనం ఎప్పుడూ వీక్‌గా ఉంటాము. మన ఆలోచనలు ఎప్పుడు నెగెటివ్‌గా ఉంటది. అంటే ఒకటికొకటి కనెక్షన్ అనమాటండి ఇవన్నీ. మనం ఎప్పుడైతే ఈ కర్మచక్రాన్ని వదిలేసామో నాకు తెలియకుండానే ఆ రోజు నేనది చేశానండి. ఆ కర్మని పట్టుకోలేదు నేను. నాకు లేదు. నేనెప్పుడు మంచిగానే ఉంటాను. ఎందుకంటే నేనంత ప్యూర్‌గా మనం అందరం ఉంటాము. ఎవరు కావాలని అనం. కావాలని చేసేవాళ్ళు ఈ కర్మ సిద్ధాంతం లేదని ఎందుకు చెప్పలేదండి బయట? ఓపెన్‌గా ఎందుకు చెప్పట్లేదు? ఇంకా జనాలు ఇంకా పెట్టిరేగిపోతారు. అదే లేదని తెలిసిందనుకోండి ఇప్పటికే ఎన్నో జరుగుతున్నాయి. అప్పుడు ఇంకా ప్రతి వాళ్ళు పాప భయం అనేది ఉండదు కదా! అందుకని మనకి ఆధ్యాత్మికవేత్తలు అలా క్రియేట్ చేసారండి. ఇప్పుడు పత్రి సార్‌కి తెలియక కాదు. ఎందుకంటే నువ్వు అనుభవించే ప్రతిసారి ప్రత్యేకించి చెప్తారు. నువ్వు అనుభవించు అంటే, "నువ్వు ఇది చేసావు అనుభవించు" అంటారాయన. ఎందుకంటే ఆయనకి తెలుసు. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే మొత్తం హిస్టరీ అన్నీ తెలుసాయనకి. ఆ జన్మలు అన్ని జన్మలు చూసేస్తారాయన. అంటే నువ్వు అంత చేసావు కాబట్టి నువ్వు అనుభవించాలి కాబట్టి ఆయన అలా అంటారు. అంతేగాని ఆయన ఉద్దేశ్యం అది కాదండి. కర్మ సిద్ధాంతం లేదు అని చెప్తే జనాలు ఇంకా పాపభీతి లేకుండా విపరీతమైనటువంటి పాపాలు పెరిగిపోతాయి. ఇప్పటికే భూమి తట్టుకోలేనంతగా ఉంది. కానీ ఏమవుతుంది మంచి వాళ్ళు ఇందులో కర్మ సిద్ధాంతంలో ఉండిపోయి
వాళ్ళకేమి ఉండదు. గత జన్మలది ఏమి లేకపోయినా వాళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా ఎమోషన్స్ క్యారీ చేస్తారండి. ఒకసారి అర్థం చేసుకోండి. మనం ప్యూర్‌గా ఉంటాము. మనమేమో ఏంటిది మన డెడికేషన్ ఎక్కువ. మనకి డెడికేషన్ ఎక్కువ. మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు అన్నీ మనమే చేసేయాలి అనుకుంటాం. ఇటు తల్లిగాను, భార్యగాను, కోడలుగాను, అలాగే కూతురుగా అన్నీ మనమే చేసేయాలి. సాటిస్ఫై చేసేయాలి అందరిని అనుకుంటాం. అనుకున్నప్పుడు ఏమవుతది? ఏ చిన్న తేడా వచ్చినా మనం ఎమోషన్ క్యారీ చేసేస్తాం. ఎమోషన్ క్యారీ చేసినప్పుడు ఏమవుతది? అది బ్లాక్ అవుతది. ఆ బ్లాక్‌ని మనం మళ్ళీ అనారోగ్య రూపంలో వస్తుంది. ఇంత ధ్యానం చేస్తున్నావు అయినా నీకెందుకొస్తున్నాయి? మరి అంటారు కదండీ మన చుట్టూ ఉన్నవాళ్ళు. ఆ ధ్యానంతో పాటు మనం ఈ నాలెడ్జ్ కూడా మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, అప్పుడు మనం ఇంకా ఉన్నతమైన చైతన్యంతోటి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా మనం అద్భుతమైన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలుగుతామండి. ఎప్పుడైతే మీరు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకున్నారో, మీకు అందియబడతాయండి. ఇంకా ఎదగడానికి అవసరమైన జ్ఞానం మీ ఆత్మ మీకు అందించేలా చేస్తుందండి. మీరు ఇప్పటికే ఇది అవసరం లేదు, మనకి చెప్పలేదు కదా! ప్రతిసారి చెప్పలేదు కదా! అని మనం వదిలేసామనుకోండి, మీకు ఉన్నతమైన జ్ఞానం అందియబడదు మళ్ళీను. మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఇందులో తప్పేం లేదు కదండీ! ఇదేం రాంగ్ ఏం కాదు. ఇప్పుడు మీరు కర్మచక్రాన్ని దిగేసాను అనుకోవడంలో తప్పు లేదు గదా! అది అనేసుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ రోజు ఇప్పుడు నాకింత కోపమొస్తుంది. కోపం అనేది కూడా మనకి ఎమోషన్ అండి. మన మీద మనకు కోపం ఉన్నా, ఎదుటి వాళ్ళ మీద కోపం ఉన్నా మనకే నష్టం. తన కోపమే తనకి శత్రువు. ఉత్తినే చెప్పలేదండి. మన కోపం అది అది ఎవరికి నష్టమండి? మనకే. సో, ఈరోజు నాకెంత కోపమొస్తుంది ఇవన్నీ మనం అవేర్‌నెస్‌లో ఉండాలండి. ధ్యానం చేయటంతో పాటు మనం అరిషడ్ వర్గాల్లో ఎక్కడ కూరుకుపోయి ఉన్నామో, ఎలాంటి ఎమోషన్స్‌లో కూరుకుపోయి ఉన్నామో అవన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కానీ చాలామంది ఎవ్వరు కూడా అది ఫోకస్ చెయ్యట్లేదండి. నాకైతే అదే పట్టకుండా నేను 1 అవర్ ధ్యానం చేసి, మిగిలిన టైం దీనికి యూజ్ చేయండి. ఈరోజు కోపమొచ్చింది. ఒక గంట ఆ కోపాన్ని మీరు క్యారీ చేశారు. అప్పుడు ఎంత ఎనర్జీ లాస్ అండి. ఒక్కసారి అది దృష్టి పెట్టారనుకోండి మరుసటి రోజు ఆ 1 అవర్ అల్లా 50 మినిట్స్‌కొస్తది. మీరు ఎరుకుతూ ఉన్నప్పుడు ఆ టైమ్ పీరియడ్ అనేది తగ్గుతదండి. అది ఆ కోపంలో కూడా రకాలుంటాయండి. ఇప్పుడు సపోజ్ పిల్లలు చెప్పిన మాట వినలేదు. మనం ఎందుకు దండిస్తామని, ఎందుకు అరుస్తాము? ఆళ్ళు బాగుపడాలని. అంతేగాని మీ లోపల నుంచి వాళ్ళని తిట్టేయాలి, కసి కాదు కదండీ! ఆ కోపం వేరు మళ్ళీ. అలా కాకుండా ఆళ్ళ మీద అకారణంగా కసి పెట్టుకొని మనం తిడతాం చూడండి, దానికనేది మళ్ళా ఆ ఎమోషను మీకు బ్లాక్ ఏర్పడతది. అలా కాకుండా వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి మనం అలా తిడతాం. అంతేగాని ఆ ఎమోషన్ మీరు క్యారీ చేయరక్కడ. ఓన్లీ తిట్టేసి నీ ఇష్టం రా అంటాం అయిపోతుంది. అలా కాకుండా అకారణంగా పిల్లల్ని కాకుండా వేరే వాళ్ళనైనా ఎవరినైనా అదే పనిగా వాడిని తిట్టాలనే కోరికతో తిడతాం చూడండి, అది మీకు బ్లాక్‌లా ఏర్పడతది. అందుకని ప్రతి ఎమోషన్‌ని మీరు చెక్ చేసుకోవాలనమాట. ఇది నేను కావాలని వాడిని తిడుతున్నానా? లేదా వీలైనంత వరకు ప్రేమతత్వం మనల్ని ముందు మనం ప్రేమించుకుంటూ, ఎదుటి వాళ్ళకి చక్కగా ప్రేమనిస్తే, ఆ ప్రేమ ద్వారా మన యొక్క చైతన్యం పెరుగుతుంది. మన యొక్క బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. ముందుగా మనల్ని మనం సెల్ఫ్ హీలింగ్ చేసేసుకుంటాం అనమాట. ఆ ప్రేమనేది ఎప్పుడైతే ఉందో. వాళ్ళు చూడండి ఇదివరకు పెద్దవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉండేవారు. వాళ్ళు తప్పు చేసినా కూడా అండి భయం ఉండేది గాదు వాళ్ళకి. ఆళ్ళు ఒక మాట అన్నా ఇప్పుడు మా అత్తగారు ఉండేవారనుకోండి, వాళ్ళు మాటన్నా నిజంగా తప్పన్నా వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ ఉండేది కాదు. కానీ ఇక్కడ నేను గిల్ట్ ఫీలింగ్‌లోకెళ్ళిపోయేదాన్ని. అయ్యో! తప్పు చేసేనేమో అలాగా తీసుకునేదాన్నండి. ఆ గిల్ట్ ఫీలింగ్ అక్కడ తప్పు ఎవరు చేశారన్నది అక్కడ పాయింట్ కాదు. మనకేమవుతుంది గిల్ట్ అనేది ఎవరికొచ్చింది? వాళ్ళకి ఎమోషన్ అక్కడ బ్లాక్స్ ఏర్పడతాయి. అలాగా ఆళ్ళంత విల్ పవర్‌తో ఉండేవారండి. స్ట్రాంగ్‌గా మెంటల్‌గా కూడా ఇదివరకు జనరేషన్ వాళ్ళు స్ట్రాంగ్ ఉండేవారాళ్ళు. అందుకని వాళ్ళకి అంత ఎక్కువ మనకు మించి వాళ్ళని మించి మనం సఫర్ అవుతున్నాం గానీ, వాళ్ళు బానే ఉండేవారండి. అంతకుముందు జనరేషన్ ఇంకా బాగుండేవారు. మరి ఏంటి వాళ్ళు ఫుడ్డు మంచిది తినేవారు. వాళ్ళు విల్ పవర్ ఎక్కువుండేది. స్ట్రాంగ్‌గా ఉండేవారు. వాళ్ళు చెప్పిందే వేదం అనుకునేవారు. వాళ్ళేంటంటే నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ అంతే. ఇంకది అవ్వాల్సిందే. అంతే ఇంకో రెండో థాట్ ఉండేది కాదు. కానీ మనకిప్పుడు అలా లేదు. ఇటు మనం పెద్దవాళ్ళకి చేయాల్సొస్తుంది. చిన్నవాళ్ళని ఇది చేయాల్సొస్తుంది. అన్నీ మనమే సఫర్ అవుతాం. సో, ఆ ఫీలింగ్స్ అన్నీ చక్కగా ఎమోషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్
వినండి. నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయిన తర్వాత మధ్యలో అంటే సివియర్‌గా మనం స్ట్రెయిన్ అయితే జనరల్‌గా బ్యాక్ పెయిన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏదైనా టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోయేదండి మళ్ళీను. కానీ ఒక్కోసారి తగ్గేది కదా! అప్పుడు అర్థమయ్యేది. ఓహో! ఏదో తేడా ఉంది. నేనేదో క్యారీ చేస్తున్నాను. ఏదో ఎమోషన్ క్యారీ చేస్తున్నాను అని అర్థమైపోయేదండి. ఒకసారి అలాగే ఒక 4 రోజులైనా అస్సలు తగ్గలేదనమాట. అప్పుడు నాకు ధ్యానం నేర్పించిన అమ్మాయి మళ్ళీ వచ్చింది. దేనికో మా ఇంటికొస్తే ఆవిడ చూడటంతోటే నేను చెప్పేసింది. మీరేదో ఎమోషన్ క్యారీ చేస్తున్నారు. మీ పిల్లల దగ్గర ఎక్కడో స్ట్రక్ అయినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి అన్నది. మరి ఇదిగా ఉంది. సో, అప్పుడు ఆ బ్యాక్ పెయిన్ గురించి ఆ అమ్మాయి నాకు అడ్వైజ్ ఇచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఎమోషన్స్ అన్నీ ఎక్కడైనా స్ట్రక్ అయినట్టున్నారని చెప్పేసి. అప్పుడు చెక్ చేసుకుంటే నాకు ముగ్గురు అమ్మాయిలు కదండీ! రెండో అమ్మాయి సీఏ చదివేది. సీఏ చదివితే దానికి గైడెన్స్ అంటే చిన్నప్పటి నుంచి నేను ఎందుకో సీఏ చదివితే బావుంటదేమో అనేదాన్ని. ఆళ్ళ డిజైనింగ్ ఆళ్ళదే. కానీ ఏదో భౌతికంగా అనేసుకుంటాం కదా! మనం వాళ్ళనేదో మోటివేట్ చేసేమని అయ్యో! నా గురించి చాలా విపరీతంగా కష్టపడిపోయేదనమాటండి. చాలా అసలు రెస్ట్ ఉండేది కాదు. అది చూసి నేను ఎంతైనా తల్లిని గదా! అందులో ఆ ఎమోషన్స్‌లో నేను స్టక్ అయిపోయాననమాటండి. చాలా ఫీల్ అయిపోయేదాన్ని. వాళ్ళిద్దరూ చక్కగా బానే అయిపోతుంది పాపం దీనికే ఎందుకు ఇదా ఇంకా నాకు అప్పట్లో నేను మాస్టర్స్ అనే అనుకునేదాన్ని. తర్వాత తెలిసిందేంటంటే నా హైయర్ సెల్ఫే నాకు ఎప్పటికప్పుడు నన్ను అవేర్‌లోకి తీసుకొచ్చేదనమాటండి. ఆ పెయినొచ్చినప్పుడే కదండీ మనం మళ్ళీ చెక్ చేసుకోవడం. అది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానోండి ఇమ్మీడియేట్ తగ్గిపోయిందండి మళ్ళీ. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు కదా! అది నాకు అప్లై అయ్యేదండి. ప్రతిసారి అలా ఎన్నో సార్లనమాటండి. అలాగే ఒకసారైతే అప్పుడు తెలుసుకున్న వెంటనే బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. అలాగే కొన్ని రోజులు పోయాక మళ్ళా ఒకసారి ఏమైందంటే గొంతు నొప్పొచ్చిందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమోని చూపించుకున్నాను. మందులిచ్చారు. 1 వీక్ అయినా కూడా తగ్గలేదండి. అసలు నిజంగా మనం వాడితే తగ్గిపోవాలి కదా! థ్రోట్ ఇన్ఫెక్షను. అయినా తగ్గలేదు. ఆహా! నాకిదేదో అర్థమైంది. ఇది భౌతికంగా కాదు. నేనేదో తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఒకసారి ధ్యానంలో కూర్చొని ఆ థాట్ ఇచ్చుకునేసరికండి అప్పుడు నాకొచ్చిందండి ఏమంటే అప్పటికి నేను చెప్పాను కదండీ! చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏవైతే అవి నేను అడాప్ట్ చేసేసుకుంటూ ఉంటాననమాట. నాకు కావాల్సిన వాళ్ళలో ఎవరికో క్యాన్సరొచ్చింది. ఆ క్యాన్సరొస్తే ఓహో! నాకు కూడా క్యాన్సరొస్తే ఎలాగా? క్యాన్సరొచ్చేస్తదేమో! ఇంకా ఆవిడకిలాగా అలాంటి నెగెటివ్ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తున్నాననమాటండి. అది ఎప్పుడైతే నాకు స్ట్రక్ అయ్యి, ఓహో! నేను అందులోంచి బయట పడాలి అని అనుకున్నానో, ఆ ఓపెన్ అయిపోయిందండి. అప్పటిదాకా గొంతు రాలేదసల. అంతకు 2 రోజుల ముందు నుంచి అసలు నోరు కూడా రావట్లేదనమాట. ఆ జ్ఞానం ఎప్పుడైతే నేను తీసుకున్నానో, వెంటనే ఓపెన్ అయిపోయిందండి. అలాగా నన్ను ఎమోషన్స్‌లో ఇరుక్కోకుండా నన్ను ఎప్పటికప్పుడు నా హైయర్ సెల్ఫ్ నాకు అలాగా లెసన్స్ ఇస్తూ, ఇప్పుడు నా చుట్టూ ఒక చక్కగా ఒక గోల్డెన్ కలరు ప్రొటెక్షన్ ఏసేసుకున్నాననమాటండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ముగ్గురు పిల్లలకి చక్కగా నలుగురు మనవరాళ్ళు కూడా అండి. ఏదో ఒకటుంటాయి. అయినా సరే ఆ! వాళ్ళకి ఏదో నేర్చుకోవాలి కాబట్టి ఆ ఇష్యూ వచ్చింది. నేర్చుకుంటారు. నేనేం చేస్తాను, నాదయిపోయింది. నేను చేయగలిగింది ఏదైనా ఉంటే చేసేస్తాను. అంతే. అంతవరకే అసలు థాట్ కూడా ఎళ్ళదండి ఇంకా. అంతలాగా నన్ను సెట్ చేశారనమాట. నాకు నా జీవితంలో ఇలాగ ఎన్నో లెసన్స్ ఇవ్వబట్టి, నేను నాకు ఇంకా గిరిగీసుకున్నాననమాటండి. ఎసెండ్ అవ్వాలి. ఎసెండ్ అవ్వాలన్న పిచ్చనమాట. నాకు అసెన్షన్ గురించి ఎప్పుడైతే తెలిసిందో, అప్పటినుంచి ప్రతిసారి ఏదైనా కోరిక బలంగా ఉందనుకోండి, మళ్ళీ ఆ కోరిక గురించి మనం పుట్టాలి అని ఆ కోరికలు కూడా బలంగా ఏది రానియండి. మనకు అందుబాటులో ఉందా? అది తీర్చుకుంటాం. లేకపోతే లేదు అంతే. దాని గురించి మళ్ళా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది పిల్లల మీద గాని, భర్త మీద గాని, మనవళ్ళ మీద గాని ఎవ్వరి మీద ఉండదండి. నా వంతు నేను చేస్తాను. ఇప్పుడు నేను ధ్యానం కూడా అన్నమాట. ధ్యానం ఎంతసేపు చేయగలిగితే అంతసేపే చేస్తాను. చేయలేకపోయినా ఉంటుంది. కానీ నాకు పిచ్చి కదా! చేయాలని. అలా అని అది కూడా ఎక్కువ పెట్టుకోకూడదు మళ్ళీను. దేని మీద ఉండకూడదు. ఎసెండ్ అవ్వాలి. అదొక్కటే గోల్. అసెండ్ అవ్వటానికి ఏం చేయాలో నా ఇన్నర్ గైడెన్స్ ప్రకారం నాకేదొస్తే అది చేస్తానండి. అలాగా నా జీవితంలో ఎన్నో సార్లు ఈ కర్మ అనేది కర్మ సిద్ధాంతం లేదు. ఓన్లీ ఎమోషన్స్ పరంగానే మనిషి ఇలాగున్నాడు అని చెప్పి నాకు
చూపించింది నా హైయర్ సెల్ఫ్. సో, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రేపొద్దున నేను జ్ఞానం ఇవ్వాలంటే అనుభవమే జ్ఞానం కదండీ! ఆ అనుభవాలన్నీ నాకిచ్చి, ఆ జ్ఞానాన్ని మీకు పంచటానికి వీలుగా అలాగా క్రియేట్ చేయబడింది అని నేను అనుకుంటాననమాటండి. సో, ఇప్పుడు ప్రతి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, కర్మచక్రాన్ని దిగేసానని చక్కగా అనుకోండి. రోజుకొకసారి అంటే నాకైనా టైం పట్టిందండి ఇంచుమించు 1 ఇయర్. నేనలా సాధన చేశాను. కర్మచక్రాన్ని దిగేసాను. ఈరోజు మనకి ఏ సిట్యుయేషన్ జరిగినా ఒక మైండ్‌లో వచ్చేస్తది ఆ ఆలోచన. ఆహా! ఆలోచనొచ్చింది కదా! ఆలోచన కూడా రాకూడదు. సో, మళ్ళీ వెంటనే కర్మచక్రాన్ని దిగేశాను. అలాగా ఏ ఏ సిట్యుయేషను, ఏ మాట అన్నా మళ్ళీ అనుకోవటం. అలా అలా చేయగా ఒక 1 ఇయర్ అయ్యేసరికి అయిపోయిందండి. ఆ తర్వాత ఏదైనా ఏ సిట్యుయేషనొచ్చినా నా వరకు నేను ప్యూర్‌గా ఎంతవరకు చెయ్యాలో నేనేమి ఇప్పుడు ఎదుటి వాళ్ళు నా వలన బాధపడ్డారనుకోండి, నిజంగా మనం కావాలని ఎవరిని ఇది చెయ్యం. ఒకవేళ ఆళ్ళు మనల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటే మనం ఏం చేయలేమండి. అది మన తప్పు కాదు. ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. నేను కావాలని వాళ్ళనన్నానా? వాళ్ళని ద్వేషించాలని, వాళ్ళు బాధపడాలని అన్నానా? నిజంగా నాలో ఉందనుకోండి చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని సరే ఈ రోజు నాలో ఇంకా 5% ఉండిపోయింది. ఈసారి అది కూడా ఉండదు. ఉండదు. ఎందుకంటే నేనే విశ్వానికి చెప్పేసుకుంటాను. నేను ఆ ప్రాసెస్‌లో ఉన్నాను. నన్ను నేను ప్యూర్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నాను. సో, దీన్ని కన్సిడర్ చేసేయి. అలా చెప్పుకుంటానండి. ఎందుకంటే మనం లెర్నింగ్ టైమ్‌లో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటాం. లైసెన్స్ బోర్డ్ పెడతాము. అంటే అక్కడ కన్సిడర్ చేస్తున్నారు గదా! అలాగే మనకి మనం విశ్వానికి పూర్తిగా మనం ఇది సరెండర్ అయిపోవాలండి. ఆ విశ్వాన్ని కోరుకోవాలి మనం. ఆ కర్మచక్రాన్ని దిగేసాననుకుంటే సరిపోదు. నన్ను ప్యూర్ అయిపోవాలి. నేను ప్యూర్ అయిపోయి అసెండ్ అవ్వాలి. అసెండ్ అవ్వాలంటే నేనెలా ఉండాలో నాకు గైడ్ చేయమని, నా ఇన్నర్‌లోంచి నాకే వచ్చేస్తదండి. ఇంక బయటోళ్ళు చెప్పేది ఏమి ఉండదింకా. ఎందుకంటే బయటోళ్ళు చూసేది మనం లోపల తిట్టేసుకొని పైకి ఓవర్ యాక్షన్ చేసామనుకోండి బయటోళ్ళందరూ బానే చెప్తారు. కానీ నీ ఇన్నర్‌లో ఏందో నేను లోపలున్న ఆ దైవానికి తెలుసు కదండీ! నీ ఆత్మకి తెలుసు. ఆ లోపల అందుకనే భగవంతుడు ఇన్నర్‌లోనే ఉన్నాడు. ఇన్నర్ జర్నీ అందుకే చేస్తున్నాం కదా మనం. ప్రతీదీ నీ లోపల నీ ఇంటెన్షన్ అనేది ముఖ్యం. నువ్వు కోపంతో అన్నావా? ప్రేమతో అన్నావా? ద్వేషంతో అన్నావా? అది అక్కడ కాలిక్యులేట్ అవుతుంది. సో, ఎప్పుడు కూడా మీ ఇంటెన్షన్స్ ముఖ్యం అన్నమాటండి. ఒకవేళ మనం గట్టిగా అరవాల్సొచ్చినా, తిట్టాల్సొచ్చినా మన ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బావుండాలి అనే ఉద్దేశంతో మనం అక్కడ చెప్తున్నాం. అంతేగాని వాళ్ళతో ద్వేషంతో కాదు, పగతో కాదు, వాళ్ళనేదో బాధ పెట్టాలనే కాదు. ఇలాంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే మనని ఏ కర్మ సిద్ధాంతము మననంటదు. సో, ఇది ఈ రోజే మీరు డిసైడ్ అవ్వండి. కర్మచక్రాన్ని దిగేసానని అనుకోని మిమ్మల్ని మీరు ఉన్నతంగా చక్కగా మీ యొక్క చైతన్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని మీకు కావాల్సిన విధంగా అద్భుతంగా ప్రశాంతమైన జీవితాన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అసెండ్ అవ్వడానికి ఇంకా నాకు రాలేదు కోరిక అనుకున్నారనుకోండి. ఓకే. ఈ జ్ఞానం కనీసం మీలో ఉందనుకోండి. ఈ రేపు పొద్దుట మనం బాడీ వెకేట్ చేసిన తర్వాత ఈ జ్ఞానంతో మీరు ఉన్నతమైన జన్మని తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇవన్నీ నేనేం కావాలని చేయలేదు. ఆ జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ అదిగో నేను వాడిని కష్టపెట్టాను కదా! ఇప్పుడు ఆడు నన్ను కష్టపెట్టాలి అనేటువంటి థాట్ కూడా మీకు రాదు. అప్పుడు ఇంకా మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి అవసరమైన జన్మని తీసుకోగలుగుతారు. కనీసం ఈ నాలెడ్జ్‌ని మీ ఆత్మ స్వీకరించిందనుకోండి, అప్పుడు ఉన్నతమైన జన్మకెళ్ళి ఇంకా కనీసం ఈ జన్మలో కాకపోయినా మరుసటి జన్మలో అయినా మనం అసెండ్ అవ్వాలి. అసెన్షన్‌కి వెళ్ళగలుగుతాం అనేటువంటి ఈ యొక్క దానికి పునాది ఈ కర్మచక్రాన్ని దిగేసానని అనుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇది నేను నా జీవితంలో నేను చూసినటువంటి ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఈ కర్మ సిద్ధాంతం గురించి. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చండి. ఇంకా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేసి మనం తెచ్చుకున్నాం మరి వాళ్ళని. ఇప్పుడు భార్యగా ఉన్నప్పుడు నేను ఇబ్బంది పెట్టాను. సో, ఇప్పుడు నేను భర్తగా వచ్చి నేను ఇబ్బంది పెడతాను. లేపోతే నీ అల్లుడుగా వచ్చి నేను వేపుకు తింటాను. అవన్నీ మనం సృష్టించుకున్నాం. అప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మేసాం గాబట్టి, ఇప్పుడది నమ్మాల్సిన అవసరం లేదురా బాబు అని మనకి చెప్పినా కూడా మనం వినే స్థితిలో లేము. కానీ ఇప్పుడు భూమి మీద ఎనర్జీస్ మారినియి. సో, రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గాబట్టి, మనకి ఆ న్యూ ఎనర్జీ బుక్ ద్వారా పత్రి సార్ మనకి అందియటం జరిగిందండి. న్యూ ఎనర్జీ పత్రి సార్ మనకి పత్రి సార్ దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణంలో ఒకటి ఏంటంటే, ఆయన ఇచ్చిన పుస్తకాలే కాకుండా, ఆయన రాసిన పుస్తకాలే కాకుండా, ఏవైతే మనకి
ఈ స్పిరిచువల్‌గా మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి న్యూ ఎనర్జీకి సంబంధించి ఏమున్నాయో అవన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది చదివిన వాళ్ళు చదివారు, అడాప్ట్ చేసుకోగలిగిన వాళ్ళు చేసుకున్నారు. కానీ కొంతమంది వాటి జోలికి కూడా వెళ్ళలేదండి. అది ఏంటంటే గురువు అన్నీ అందిస్తారు. అది మనం స్వీకరించడానికి మన యొక్క ఆ దశను బట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం. నేనే చెప్పాను కదండీ! ఒక 10 ఏళ్ల క్రితం నేను యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. కానీ 2020లో మేడం దగ్గరకొచ్చాక ఈ న్యూ ఎనర్జీ వీడియోస్ అన్నీ వినడం, మేడం ఇచ్చినటువంటి గైడెన్స్‌లో ఓహో! సరే తప్పేముంది కర్మచక్రాన్ని దిగేసాను అనుకున్నాగా, నేను ఎంత మారానో, ఎంత ప్యూర్ అయ్యానో కూడా నాకు తెలిసిందండి. సో, ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ తోటే మీకు చెప్పగలుగుతున్నాను. మనం ఎప్పుడైనా సరే అండి ఎక్స్‌పీరియన్స్ చేసింది చెప్పినప్పుడు అది చక్కగా వాళ్ళు తీసుకోగలుగుతారు. రిసీవ్ చేసుకోవడంలో తేడా ఉంటుంది. అదే ఇక్కడ అనుభవం లేకుండా చెప్పామనుకోండి, అది వెళ్ళదు. అంతలాగా మనకి జనాల్లోకి వెళ్ళదు. సో, ఇప్పుడు నేను అంత ఎక్స్‌పీరియన్స్ చేసి మీకు చెప్పగలుగుతున్నాను. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ అరిషడ్ వర్గాల గురించి మనం క్లాస్ తీసుకుందాం మేడం. ఎందుకంటే మనం తప్పకుండా మేడం. ఎదగాలి అంటే అది పాత సబ్జెక్టే. మనకి తెలుసు. ఎంతసేపు ధ్యానం మీద ఫోకస్ చేసేస్తున్నాం తప్పించి, ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడంలో ఎంతవరకు మనం ఫుల్‌ఫిల్ అయ్యామనేది ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. అరిషడ్ వర్గాలు మనకు తెలుసు. మన చిన్నప్పటి నుంచి నాకు తెలుసులే ఈవిడ చెప్పేదేముంది అని అనుకుంటే మనం పడిపోయినట్టే అండి. మనకి అంటే నేను వీట్లి మీదే ఫోకస్ చేస్తానండి. ఇప్పుడు ఎన్నో నేర్చేసుకునే అవసరం లేదు. ముందు మనకు కావాల్సిందేంటి మనం ప్యూర్ అవ్వాలి. మనం ప్యూర్ ఓకే. అయినప్పుడు మన చైతన్యం పెరుగుతది. మనం దీని మెడిటేషన్‌లోకి ఎందుకొచ్చాం? ఆధ్యాత్మికంగా ఎదిగి మనం ఉన్నత లోకాలకెళ్ళాలి అంతే. అంతేగాని ఇప్పుడు ఈ భూమి మీద బతికేయడానికి ఇంకా అవసరం లేదండి. ఆ పూజా విధానంలో ఉండి ఏ దేవుడినో పట్టుకుంటే మనకయిపోతుంది. మనం ఎందుకు చేస్తున్నాం ధ్యానం అనేది? మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలి. మన లక్ష్యం ఏంటి? మనం భూమి మీదకెందుకొచ్చాం? అది తెలుసుకోవడం కదా! మరి ఏదో ధ్యానం చేసేస్తున్నాం. ఎందుకు ధ్యానం చేస్తున్నాం కాదు ఇక్కడ. ధ్యానం చేయడం వల్ల పత్రి సార్ అదే చెప్పారు. నీ శ్వాసే నీకు గురువన్నారు గానీ, నేను గురువు అని చెప్పలేదాయన. నీ శ్వాస పట్టుకొని, నీ లోపలికి వెళ్లి, నీ ఆత్మని పట్టుకొని, నీ ఆత్మ ఏదైతే చెప్తుందో దాని లక్ష్యం ఏంటో అది తీర్చుకో అని చెప్తున్నారండి. ఇంక ఇవన్నీ ప్రాపంచికంగా ఉండేవి ఎలాగైనా అయిపోతాయి. అది హ్మ్. కాదండి. ఇప్పుడు మనం ఆ ఆత్మజ్ఞానం ప్రకారం ముందుకు వెళ్ళాలి అంటే, మనం ఏమి సరిచేసుకోవాలి? మనలో ఏమి లోటుపాట్లున్నాయి? వాటిలన్నిటిని చెక్ చేసుకొని, ముందు చెక్ చేసుకోవాలన్న థాట్ కూడా మనకి రాదండి. వచ్చినా ఈరోజు ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజు రొటీన్‌లో పడిపోతాం. ధ్యానం చేస్తే అయిపోతుందిలే. ఇప్పుడు లేపోతే ఇది వినేస్తే అయిపోతుందిలే అనుకుంటాం. కానీ ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనేది ఒక ఒక ఈరోజు డేట్ రాసుకొని, ఒక 6 నెలల తర్వాత నేను అప్పటికి, ఇప్పటికి ఎంత మారాను, నాలో ఎంత చేంజొచ్చింది అనేది మనకు మనమే అబ్జర్వ్ చేసుకోవాలండి. ఎదుటి వాళ్ళని అడగకూడదు. వాళ్ళకేం తెలుస్తది మన హ్మ్. గురించి? మన ఇన్నర్ ఏదో మనకు తెలియాలి. మనం ఎప్పుడు బయటికి ఒకలాగే ఉంటాము. కానీ ఇన్నర్‌లో ఏముందనేది మనకే తెలుస్తుంది గాబట్టి, మనమే చెక్ చేసుకొని, మనం రాసుకొని, ఇంకా ఎంత మారాలి, ఎలా మారాలి అనేది మనం చూసుకోవాలి. ఫర్ యూ ఛానల్ వారికి నా యొక్క థాంక్ యూ మేడం. ధన్యవాదాలు. సరిత థాంక్ మేడంకి యూ నా మేడం. ధన్యవాదాలు. మీ టీమ్ అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. లక్ష్మీ మేడం గారికి, సుమా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.